కాలేదు. రైతు బీమాకి ఇంకా బాకీ పడి ఉన్నారు. బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలేదు, అది కాస్త బోగస్ అయిందని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇట్లా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా పోతే నిన్నగాక మొన్న మీరు చేనేత మిత్రుల దగ్గరికి పోయినరు, వాళ్ళకి ఇవ్వాల్సిన బీమా డబ్బులు కూడా మీరు కడతలేరు. మొన్న మహిళల దగ్గరికి పోయినరు, మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి ఏ విషయం కూడా మీరు ఇస్తలేరు. మరి ఈ డబ్బులన్నీ ఏడికి పోతున్నట్టు? కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చిరు అని బద్నాం చేసిరు. ఇవాళ మేము కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అప్పుకు మీకు న్యాయ పైసతో సహా లెక్క చెప్తాం. మరి మీరు కూడా మీరు ఈ 1,50,000 కోట్లు తీసుకొచ్చిరు, దానికి లెక్క చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో తీసుకొచ్చిన అప్పు ఎంత అంటే, ఇది కూడా ఆర్బీఐ రికార్డే, నేను చెప్పే కవిత్వం కాదు. అప్పు ఎంత అంటే 3,89,000 కోట్లు. దాంతోపాటు మనం గ్యారంటీలు ఇస్తాం కార్పొరేషన్లకు ప్రభుత్వంగా, అది మరొక 38 కోట్లు, అంటే 38,000 కోట్లు. మొత్తం కలిపి 4,30,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఒక్క కాళేశ్వరంకే 90,000 కోట్లు మేము ఖర్చు పెట్టినాం.